హలో అండి, అందరికీ నమస్కారం. జేజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు కదా. ఈ జ్యూస్ షాప్ పెట్టాం కదండి, అందుకని మనకు కొద్దిగా వీడియోలు బాగా లేట్ అయిపోతున్నాయండి. ఖాళీ ఉండట్లేదు, కొంచెం సీజన్ కదండి, కొంచెం జ్యూస్ షాప్ ఖాళీ లేక ఇలా వీడియోలు చేయడం కుదరట్లేదు. ఇదిగోండి, ఇప్పుడైతే కాకరకాయ కారపొడి చేసుకుంటున్నామండి. నాకు కూర కన్నా ఇలా కాకరకాయ కారపొడి అంటే చాలా ఇష్టం అండి. ఇది షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ కాకరకాయలో చేదు ఉంటుంది కదా, చక్కగా షుగర్ని కంట్రోల్ చేస్తుందండి. నేనైతే ఓ 1/2 కిలో కాకరకాయలు తెచ్చుకొని బాగా డీప్ ఫ్రై చేస్తానండి. చేసి పక్కన పెట్టుకున్నాను. అందులోనే కరివేపాకు కొంచెం కొద్దిగా ఏరుశనగ గుళ్ళు కూడా వేపేసి పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో కాకరకాయలకి ఒక 50 గ్రాములు వేసానండి నేను. అంటే ఈ కాయలు కొంచెం ఘాటుగా ఉంటాయి, గుంటూరు కాయలు. ఈ కారాన్ని బట్టి మీరు చూసి వేసుకోవచ్చు. మిరపకాయలు అయితే ఇలా వేపేసుకొని, మిరపకాయలు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా అంటే చిన్న గోలి ఉంటుంది కదా, అంత చింతపండు వేసుకొని చక్కగా ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిరపకాయలని. అలా మిక్సీ పెట్టుకున్న మిరపకాయలు కారపొడి తెచ్చి ఈ కాకరకాయ పొడిలో వేసుకొని, ముందుగా కరివేపాకు, ఈ కాకరకాయలు వేపుకున్నాం కదా ఫ్రై, చక్కగా ఇలా అంటే నలిగిపోతాయండి మెత్తగా. అలా నలిపేసుకొని ఏరుశనగ గుళ్ళు అన్నీ కలిపేసి, ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ మాదిరిగా చక్కగా పొడిలాగా చేసేసుకోండి. డీప్ ఫ్రై అయినాయి కాబట్టి కాకరకాయలు చక్కగా నలిగిపోతాయి. అలా నలిగిపోయిన కాకరకాయల పొడిని చక్కగా చేసుకుంటే ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి. చక్కగా గాజు సీసాలు వేసేసుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి. ఇది ఇడ్లీలో కూడా బాగానే ఉంటుంది, ఇష్టపడితే కనుక. మీరు అన్నంలోకి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, సూపర్గా ఉంటుందండి. ఈ కాకరకాయ పొడి మా పిల్లలు కాకరకాయ అంటే తినరు, కానీ ఇలా కాకరకాయ పొడి చేసేయంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నానండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా రోజులు అయిపోయినాయి కదా వీడియోలు, ఇంకా చేస్తానండి. మొన్నే చేద్దామని చెప్పాను మీకు, కానీ వీలు కాలేదు సీజన్ వల్ల. అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి.